వెల్కమ్ టు ఎంట్రీ యాప్. సో ప్రీవియస్ వీడియోలో మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ రాజ్యాంగ సవరణ విధానం అనే టాపిక్ని చెప్పుకున్నాం. సో అందులో మనము రాజ్యాంగాన్ని ఏ విధంగా అమెండ్ చేస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం అమెండ్ చేస్తారు, రాజ్యాంగాన్ని అమెండ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రీవియస్ వీడియోలో సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, అంటే సాధారణ మెజారిటీ అంటే ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ చెప్పాను. అలాగే ప్రాక్టికల్గా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. నెక్స్ట్ అలాగే 2/3 మెజారిటీ అంటే ఏంటో కూడా చెప్పాను. 2/3 మెజారిటీ అంటే ఏంటో కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను ఇంకొక 3 మెజారిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అంటే ఏంటి? 2/3 మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అనేటటువంటి మెజారిటీ. నెక్స్ట్ అలాగే ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగింపుకు సంబంధించినటువంటి 2/3 మెజారిటీ అంటే ఏంటో చెప్తాను. అలాగే అబ్సల్యూట్ అంటే సంపూర్ణ మెజారిటీ అంటే ఏంటో కూడా చెప్తాను. ఓకే, ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 61 అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి తొలగింపు. రాష్ట్రపతిని ఆర్టికల్ 61 ప్రకారం మనము రిమూవ్ చేస్తాం. ఏ మెజారిటీతో? 2/3 మెజారిటీతో. అయితే ఈ 2/3 మెజారిటీ ఈ 2/3 మెజారిటీని ఉపయోగించి మనం ఏం చేస్తాము? ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు కానివ్వండి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, అలాగే లాంగ్వేజెస్ భాషలకు సంబంధించిన అంశాలను కానివ్వండి, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, అలాగే కాగు కానివ్వండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళందరినీ కూడా ఈ 2/3 మెజార్టీతో రిమూవ్ చేస్తాం. కానీ ఇక్కడ నేను 2/3 మెజార్టీ చెప్తున్నాను. రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతిని కూడా 2/3 మెజార్టీతో తొలగిస్తారు. అయితే ఈ 2/3 మెజార్టీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. అందులో మొదటిగా ఫస్ట్ మనం ఏం చేద్దాం? 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్, ఓకే, అంటే ఇక్కడ ఏంటి? మొదటిగా పార్లమెంటు బిల్లుని 2/3 మెజార్టీతో ఆమోదించాలి. తర్వాత దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు పార్లమెంటు ఆమోదించిన బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. సరే, అయితే ఇక్కడ బేసిక్గా ఈ మెజార్టీని మనం ఎక్కడ ఉపయోగిస్తాం, ఈ మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండమ్మా. ఈ మెజార్టీని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫెడరల్ ఫీచర్స్ అంటే దాని అర్థం ఏంటి? సమైక్య లక్షణాలు. ఈ మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ ఫీచర్స్, సమైక్య లక్షణాలను సవరించడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అసలు బేసిక్గా ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇఫ్ దెర్ ఈజ్ అన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అంటే కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన జరిగినట్లయితే దాన్నే మనం ఏమంటాము? ఫెడరల్ సిస్టమ్ అంటాం, సమైక్య వ్యవస్థ అంటాం. ఈ మెజార్టీని ఉపయోగించి మన భారత రాజ్యాంగంలోని ఫెడరల్ ఫీచర్స్ని అమెండ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు,
రాష్ట్రాలకు రెండిటికి సంబంధం ఉన్నటువంటి అంశాలను, కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు రెండిటికి సంబంధం ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంశాలు లేదా అధికారాలను ఈ మెజారిటీతో మనం అమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఒకటో ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటోది రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు, ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానంలో మార్పు. సో రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు అనేటటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఫెడరల్ ఫీచరా కాదా? రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు అనేటటువంటి భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణమా కాదా అంటే ఎస్, ఇది సమైక్య లక్షణం. ఎందుకు? సో రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు పాల్గొంటున్నారు, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ లేదా శాసనసభకు సంబంధించిన సభ్యులు కూడా పాల్గొంటూ ఉన్నారు. సో రాష్ట్రపతి ఎన్నికలో కేంద్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే స్టేట్స్కు సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఏమైనా మార్పు చేయాలంటే మొదటిగా ఏం చేయాలి? మొదటిగా పార్లమెంటు 2/3 మెజార్టీతో బిల్లును ఆమోదించాలి. తర్వాత దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించాలి. ఇక్కడ రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అని అర్థం. ఓకే, సో రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు మనము ఏ మెజార్టీతో చేస్తాం? 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. నెక్స్ట్ అలాగే రెండో ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి 7th షెడ్యూల్, 7వ షెడ్యూల్ అమ్మ. సో 7th షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది? 7th షెడ్యూల్ అనేది డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగిన అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది 7th షెడ్యూల్ అని. అవునా కదా? సో 7th షెడ్యూల్ అనేటటువంటిది కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు మధ్య జరిగినటువంటి అధికారాల విభజన గురించి తెలియజేస్తూ ఉంది. అవునా? ఓకే, లెట్ అస్ సీ. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో 7వ షెడ్యూల్లో ఏదైనా మార్పు చేయాలంటే, సో 7వ షెడ్యూల్ విషయంలో కేంద్రానికి ఎంత అయితే అధికారం ఉందో రాష్ట్రాలకి కూడా అంతే అధికారం ఉంది. సో 7వ షెడ్యూల్లో ఏవైనా మార్పులు చేయాలంటే ఈ మెజార్టీతోనే మార్పులు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే 3వ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్, అంటే ఆర్టికల్ 368లో, సో ఆర్టికల్ 368 ప్రకారం మన రాజ్యాంగాన్ని అమెండ్ చేస్తాం. సో ఆర్టికల్ 368లో మార్పులు చేయాలన్నా సరే ఏ మెజార్టీతో మార్పులు చేయాలి? సో 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. అలాగే మరొక అంశం చెప్తాను వినండి. అలాగే 4వ ఎగ్జాంపుల్ చెప్తాను. 4th షెడ్యూల్ మనకి ఏం తెలియజేస్తుందమ్మా? 4th షెడ్యూల్ రిప్రజెంట్స్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్, అంటే 4వ షెడ్యూల్ అనేటటువంటిది రాష్ట్రాలకు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తూ ఉంది. అసలు బేసిక్గా గమనించండి అమ్మా, రాజ్యసభ అనేది ఎక్కడుంది? రాజ్యసభ అనేది ఎక్కడుంది? పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్ని మనం ఏమంటాం? కేంద్ర శాసన శాఖ అంటాం. లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అంటాం. అవునా కాదా? సో పార్లమెంట్ని మనం కేంద్ర ప్రభుత్వ శాసన శాఖ అంటాం. సో రాజ్యసభ అనేటటువంటిది కేంద్రానికి సంబంధించింది, నేనేమి కాదనట్లేదు. కానీ ఈ రాజ్యసభ అనేది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఈ రాజ్యసభ అనేటటువంటిది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ప్రాతినిధ్యం వహిస్తుంది. సపోజు మనకి రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250. ప్రస్తుతం ఎంత ఉన్నారు? 245. అయితే రాజ్యసభ యొక్క మొత్తం స్థానాలని మనము 250 నుండి 350కి పెంచాలనుకున్నాం అనుకోండి. నేను ఇది ఒక రాష్ట్రం అర రాష్ట్రం కాదు, మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ స్థానాలను పెంచాలనుకున్నాం అనుకో, ఆ బిల్లును పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. తర్వాత ఏం చేయాలి? దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. ఎందుకు? రాజ్యసభ విషయంలో కేంద్రానికి ఎంతైతే పవర్ ఉంటుందో రాష్ట్రానికి కూడా అంతే పవర్ ఉంటుంది కాబట్టి. సో మీరు ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకో,
చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. బేసిక్గా 2/3 and half ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ ఉపయోగించి భారత రాజ్యాంగంలోని ఏ అంశాలను అమెండ్ చేస్తారు అంటే సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫెడరల్ ఫీచర్స్. ఒక్క పదం చెప్తే చాలు, ఈ ఒక్క పదం గుర్తుంటే చాలు. అంటే భారత రాజ్యాంగంలోని కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు సంబంధం ఉన్నటువంటి అంశాలను ఈ మెజారిటీతో అమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఐ హోప్ ఇది మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే గైస్, షెల్ వి మూవ్ ఆన్ నెక్స్ట్ మెజారిటీ. నెక్స్ట్ మెజారిటీ చూడండి, ఎఫెక్టివ్ మెజారిటీ. ఇదేంటి సార్ కొత్తగా వింటున్నానని ఏమనుకోవద్దమ్మా, మనకి చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. ఇదైతే ఉంది, ఎఫెక్టివ్ మెజారిటీ అని మనకు ఉంది, మనకు చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. అవునా కదా? సో ఎఫెక్టివ్ మెజారిటీలో పార్లమెంట్లో లేకపోతే నేనేట చెప్తాను, చెప్పలేను కదా. సో ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఉంది. ఇంతవరకు మనకి చెప్పినటువంటి మాస్టర్లు మనకి ఇది చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. ఇదే కొత్తగా ఉందనుకుంటాం. ఇదే కొత్తది కాదమ్మా, పాతదే ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఇలాంటివన్నీ మీకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఓకే, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ ఫోకస్. ఓకే, సో ఎఫెక్టివ్ మెజారిటీని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఎఫెక్టివ్ మెజారిటీని మనం 4 చోట్ల యూజ్ చేస్తాం. సో అది ఎక్కడంటే ఒకసారి చూడండి. స్పీకర్ని రిమూవ్ చేయడానికి, లోక్సభ స్పీకర్ని రిమూవ్ చేయడానికి, అలాగే డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయడానికి, అలాగే విధానసభ కూడా అనుకోవచ్చు. లోక్సభ గురించి చెప్తున్నామంటే విధానసభ గురించి చెప్పినట్టే. ఓకే, లోక్సభ స్పీకర్ని, విధానసభ స్పీకర్ని, అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ని, విధానసభ డిప్యూటీ స్పీకర్ని, అలాగే డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని తొలగించడానికి, అలాగే విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ని, అలాగే విధాన పరిషత్ చైర్మన్ని కూడా ఈ మెజార్టీని తొలగిస్తాం. ఓకే, విధాన పరిషత్ యొక్క చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు కూడా ఈ మెజార్టీతోని రిమూవ్ చేస్తాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభ ఏ మెజార్టీతో ఆమోదించాలి? ఎఫెక్టివ్ మెజార్టీ. వైస్ ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభ ఏ మెజార్టీతో ఆమోదించాలి? ఎఫెక్టివ్ మెజార్టీ. అదే లోక్సభ అయితే సో చూడండి అమ్మా, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని రాజ్యసభ అయితే ఎఫెక్టివ్ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. లోక్సభ అయితే సింపుల్ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. క్లియర్? మూవ్ ఆన్ టు ది ఎఫెక్టివ్ మెజార్టీ. ఓకే, ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏం లేదమ్మా, మొత్తం సభ్యుల్లో నుంచి టోటల్ స్ట్రెంగ్త్, వేకెన్సీస్ అంటే ఖాళీలు తీసేయాలమ్మా. ఖాళీలు తీసేసిన తర్వాత మనకేమవుతుంది? వాస్తవ సభ్యుల సంఖ్య వస్తుంది. ఖాళీలను తీసేసిన తర్వాత మనకి వాస్తవ సభలోని వాస్తవ సభ్యుల సంఖ్య అనేది వస్తుంది. సో ఈ వాస్తవ సభ్యుల సంఖ్యలో నుంచి సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. వాస్తవ సభ్యుల సంఖ్యలో నుంచి సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. ఆ విధంగా ఆమోదిస్తే మనం స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, డిప్యూటీ చైర్మన్ వీళ్ళని తొలగించవచ్చు. దీనికి ఫార్ములా కూడా చెప్తాను, ఇది అర్థం కాకపోతే ఇంకో ఫార్ములా కూడా చెప్తాను. ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్ బై 2 + 1. సేమ్ ఇది కూడా అంతే. ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ అంటే సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఇక్కడ వేయాలి, సభలోని మొత్తం సభ్యుల సంఖ్యను ఇక్కడ వేయాలి, తర్వాత అందులో నుంచి వేకెన్సీస్ తీసేయాలి బై 2 + 1. ఈ విధంగా చేసిన మనకేమొస్తుంది? ఈ విధంగా చేసినా కూడా ఏమొస్తుంది? ఈ విధంగా చేసినా కూడా వాస్తవ సభ్యుల సంఖ్య అనేది వస్తుంది. ఈ వాస్తవ సభ్యుల సంఖ్యలో నుంచి ఎంతమంది ఆమోదించాలి? సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. ఓకే, సరే, లెట్ us స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను స్పీకర్ తొలగింపు తీర్మానం తీసుకున్నా. స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని మనం ఏ సభలో ప్రవేశపెడతాం? స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని మొదటిగా మనం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 50 మంది లోక్సభలోని మొత్తం సభ్యులలో 50 మంది స్పీకర్ తొలగింపు తీర్మానానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాలి. ఇదంతా మీకు తెలిసిన విషయాలే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టా. అయితే మనకి లోక్సభలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది అనుకూలంగా ఓటేస్తే మనం స్పీకర్ని తొలగిస్తామో అది ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
545. ఫర్ ఎగ్జాంపుల్ అందులో వేకెన్సీస్ ఉన్నాయనుకో, ఖాళీలు 10 ఉన్నాయి అనుకో. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. తీసేస్తే ఎంత వస్తుంది? 10 తీసేస్తే 535. ఇది వాస్తవ సభ్యుల సంఖ్య. దీన్నే మనం ఏమంటున్నాం? వాస్తవ సభ్యుల సంఖ్య అంటున్నాం. వాస్తవ సభ్యుల సంఖ్యలో నుండి మనకి ఎంతమంది ఆమోదించాలి? ఈ వాస్తవ సభ్యుల సంఖ్యలో నుండి మనకి ఎంతమంది ఆమోదించాలి? సగానికంటే ఎక్కువ. వాస్తవ సభ్యుల సంఖ్యలో నుంచి సగానికంటే ఎక్కువ మంది మనకు ఆమోదించాలి. అంటే ఎంతమంది అమ్మా? సుమారుగా ఒక 276 లేదా 277 వేసుకో. సో క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. 277 అనుకుందాం. సో 535లో సగానికంటే ఎక్కువ అంటే వాస్తవ సభ్యుల నుంచి సగానికంటే ఎక్కువ అంటే 277 అనుకుందాం. సరే, అయితే స్పీకర్ తొలగింపు తీర్మానం పైన డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనకి ఓటింగ్ జరుగుతుంది. అయితే ఓటింగ్కి ఎంతమంది హాజరయ్యారంటే 530 మంది అటెండ్ అయ్యారు. ఎంతమంది అటెండ్ అయ్యారమ్మా? ఓటింగ్కి 530 మంది అటెండ్ అయ్యారు. ఇందులో ఎంతమంది ఓటేశారు? అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాల్సిన అవసరం లేదు కదా. ఓటింగ్ నుండి వెళ్ళిపోవచ్చు కూడా, నో ప్రాబ్లం. సో అయితే 500 మంది ఓటేశారు. అయితే ఇందులో 270 మంది పాజిటివ్గా ఓటేశారు. అంటే దాని అర్థం ఏంటి? స్పీకర్ని తొలగించండి అని 270 మంది ఓటు వేశారు. అయితే ఇందులో 230 మంది నెగిటివ్గా ఓటేశారు. అంటే దాని అర్థం ఏంటి? స్పీకర్ని తొలగించొద్దు అని ఓటు వేశారు. అయితే ఇప్పుడు మనం స్పీకర్ని తొలగించగలమా? స్పీకర్ని తొలగించాలంటే మనకి ఎంతమంది సభ్యులు మద్దతు అవసరము? ఖాళీలను తీసేసిన తర్వాత మనకి వాస్తవ సభ్యుల సంఖ్య ఎంత ఉంది? 535. వాస్తవ సభ్యుల్లో నుంచి మనకి ఎంతమంది ఆమోదించాలి? సగానికంటే ఎక్కువ. అంటే స్పీకర్ని మనం తొలగించాలంటే మనకి 277 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ఇక్కడ స్పీకర్ని తొలగించండి అని ఎంతమంది మద్దతు తెలిపారు? 270 మంది మాత్రమే మద్దతు తెలిపారు. అంటే మనకి 277 కావాలి. కానీ ఇక్కడ ఎంతమంది వాస్తవంగా స్పీకర్ని తొలగించాలని ఓటు వేశారు? 270. మనకి కావాల్సిన స్ట్రెంత్ అనేది వచ్చిందా? ఇంకా 7 మంది తక్కువ అయినరు. సో అందుకని మనము స్పీకర్ని తొలగించలేము. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడమ్మా. డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానం మనం ఏ సభలో ప్రవేశపెడతాం? రాజ్యసభ. అయితే ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అందులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వేకెన్సీలు తీసేసిన తర్వాత వాస్తవ సభ్యుల సంఖ్య ఎంత ఉంది, అందులో నుంచి మనకి ఎంతమంది ఆమోదించాలి అనేదాన్ని మనం ముందుగా చూద్దాం. సో ఫస్ట్ చూడండి, డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానాన్ని నేను రాజ్యసభలో ప్రవేశపెట్టాను. అయితే ముందుగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఏ విధంగా? సో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతమ్మా? రాజ్యసభ యొక్క సభ్యుల సంఖ్య 245. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఖాళీలు లేవనుకో, 0 ఖాళీలు ఉన్నాయి. సో అప్పుడు మనకి వాస్తవ సభ్యుల సంఖ్య ఎంత? 245. అంతే కదా. సో మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి ఖాళీలు తీసేయాలి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 0. సో మనకి ఇప్పుడు వాస్తవ సభ్యుల సంఖ్య ఎంత అవుతుంది? 245. ఇది వాస్తవ సభ్యుల సంఖ్య. వాస్తవంగా ఇంతమంది ఉన్నారు ఖాళీలు తీసేసిన తర్వాత. ఇందులో నుంచి మనకి ఎంతమంది ఆమోదించాలి? సగానికంటే ఎక్కువ. 245లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? సో అప్రాక్సిమేట్లీ 123 వస్తుందా? 123 వస్తుంది. అంటే మనకి ఈ యొక్క డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ఎంతమంది ఓటేయాలి? డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానానికి రాజ్యసభలో ఎంతమంది ఓటేయాలి తొలగించాలంటే? 123 లేదా అంతకంటే ఎక్కువ మంది కనుక డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే అతన్ని మనము రిమూవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చూద్దాం. అయితే సో డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానం పైన రాజ్యసభలో డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఈ ఓటింగ్కి 240 మంది అటెండ్ అయ్యారు. ఇందులో 200 మెంబర్స్ ఓటు వేశారమ్మా. 200 మెంబర్స్ ఓటు వేశారు. అయితే ఇందులో 150 మంది డిప్యూటీ చైర్మన్ని తొలగించండి అని ఓటేశారు. 150 మంది డిప్యూటీ చైర్మన్ని తొలగించండి అని ఓటేశారు. 50 మంది మాత్రము డిప్యూటీ చైర్మన్ని తొలగించొద్దు, నో అని ఓటేశారు. ఇప్పుడు మనం డిప్యూటీ చైర్మన్ని తొలగించవచ్చా లేదా? ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ని మనం తొలగించవచ్చా లేదా అది చెప్పండి. మనకి డిప్యూటీ చైర్మన్ తొలగించాలంటే ఎంతమంది సభ్యుల మద్దతు అవసరము? 123 మంది సభ్యులు. 123 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ఇక్కడ డిప్యూటీ చైర్మన్ని తొలగించాలని ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 150 మంది.
అంటే మనకు కావాల్సింది 123 అయితే అక్కడ ఎంతమంది తొలగించాలని నోటేశారు? 150 మంది. సో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మంది అనుకూలంగా కొట్టేశారు కాబట్టి సో మనము డిప్యూటీ చైర్మన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇదేనమ్మా ఎఫెక్టివ్ మెజారిటీ అంటే. అర్థమైందా? ఎఫెక్టివ్ మెజారిటీ అర్థమైందా? ఐ హోప్ అండర్స్టాండ్, మేబీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా వీడియోని మీరు రిపీటెడ్గా చూడండి. ఓకే గైస్, లెట్ us see నెక్స్ట్ మెజారిటీ. నెక్స్ట్ ఈ మెజారిటీ ఎన్నోదమ్మ? ఇది 4వది. నెక్స్ట్ 5వ మెజారిటీ చూద్దాం. 5వది ప్రెసిడెంట్ అమ్మ. ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 దేని గురించి తెలియజేస్తుంది? ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క తొలగింపు. ఓకే, దీన్నే మనం తెలుగులో ఏమంటాం? మహాభియోగ తీర్మానం. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? మహాభియోగ తీర్మానం అంటాం. ఓకే, లెట్ us see. సో రాష్ట్రపతిని ఏ ఆర్టికల్ ప్రకారం రిమూవ్ చేస్తామమ్మా? ఆర్టికల్ 61 ప్రకారం. ఆర్టికల్ 61 ప్రకారం రిమూవ్ చేస్తాం. ఏ మెజారిటీతో అమ్మా? 2/3 మెజారిటీతో. ఒకసారి ప్రెసిడెంట్ రిమూవల్కి సంబంధించిన 2/3 మెజారిటీ చూసే ముందు ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిలో హైకోర్టు జడ్జిలను తొలగించడానికి సంబంధించిన 2/3 మెజారిటీని కూడా చూడండి. రెండింటికి కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. అయితే దీనికి ఒకసారి థియరిటికల్గా నేను డెఫినేషన్ చెప్తాను. ఏం చెప్తున్నానంటే మొత్తం సభ్యులలో మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది ఆమోదించాలి. మొత్తం సభ్యులు 2/3 వంతు మంది ఆమోదించాలి. మొత్తం సభ్యులు 2/3 వంతు మంది ఆమోదించాలి. 2/3 మెంబర్స్ ఆఫ్ ది 2/3 మెంబర్స్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. సరే, ఒకసారి జనరల్ డిస్కషన్ చూద్దాం. కొంచెం బేసిక్గా ప్రెసిడెంట్ని ఏ రీజన్ ద్వారా రిమూవ్ చేస్తామమ్మా? ప్రెసిడెంట్ని తొలగించడానికి కారణం ఏంటి? కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటే రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత తొలగిస్తాం ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిమూవ్డ్. సో ఏ రీజన్ ద్వారా రిమూవ్ చేస్తాం? రాజ్యాంగ ఉల్లంఘన. అదే వైస్ ప్రెసిడెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్ ఏ రీజన్ ద్వారా తొలగిస్తాం? నో రీజన్ ఏమీ ఉండదు. అలాగే గవర్నర్ని ఏ కారణం చేత తొలగిస్తాం? నో రీజన్, ఏ కారణం ఉండదు. అలాగే సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వీళ్ళని ఏ రీజన్ ద్వారా తొలగిస్తాము? ఇన్కెపాసిటీ ఆర్ మిస్బిహేవియర్. సో అసమర్థత లేదా దుష్ప్రవర్తన అనే కారణం చేత తొలగిస్తాం. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మనం మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? నీ ఇష్టం, లోక్సభలో అయినా ప్రవేశపెట్టుకో లేదా రాజ్యసభలో అయినా సరే ప్రవేశపెట్టుకో, నీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. సో రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని నువ్వు లోక్సభలో అయినా ప్రవేశపెట్టుకో లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టుకో. సో లోక్సభలో ప్రవేశపెట్టాలంటే లోక్సభలోని మొత్తం సభ్యులలో 1/4 వంతు మంది ఆ తొలగింపు తీర్మానం పైన సంతకం చేయాలి. అదే రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే సేమ్, రాజ్యసభలోని మొత్తం సభ్యులలో 1/4 వంతు మంది సంతకం పెట్టాలి తొలగింపు తీర్మానం పైన. ఇదైతే సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వీళ్ళైతే సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు మనం మొదటిగా లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేదా రాజ్యసభలో అయినా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే లోక్సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే లోక్సభలోని మొత్తం సభ్యులలో 100 మంది తొలగింపు తీర్మానానికి మద్దతు తెలపాలి. ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 50 మంది తొలగింపు తీర్మానం పైన సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపారిజన్ చేసుకోవడం మీరు చదువుకోవాలి. సరే, ఇదంతా పక్కన పెట్టు, అవుట్ ఆఫ్ ఇక్కడ మనకు సంబంధం లేనటువంటి అంశం అది. సరే, 2/3 మెజారిటీ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెసిడెంట్, చూడమ్మా, ప్రెసిడెంట్ ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పాను కదా. ప్రెసిడెంట్ రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని, ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని నేను మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టాను. సరే, ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం లోక్సభలో ఎంతమంది ఉన్నారు, ఏంది కథ, ఇదంతా చూద్దాం. అయితే మనకి సపోజు లోక్సభలో ప్రవేశపెట్టాం, లోక్సభలోని సభ్యుల్లో మనకి ఎంతమంది ఆమోదించాలి, ఇదంతా కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకుందాం.
ఇది క్యాలిక్యులేషన్స్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 545. అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీలు ఉన్నాయనుకోండి, అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 535. వాస్తవ సభ్యుల సంఖ్య ఎంత? 535. నేను ఇక్కడ ఏం చెప్పాను? మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది ఆమోదించాలి. ఇక్కడ మొత్తం సభ్యులు అంటే ఎంత? ఖాళీలు తీసేసిన తర్వాత ఉన్నదే మొత్తం సభ్యులు. సో 535. సో 535లో మనకి ఎంతమంది ఆమోదించాలి? 2/3 వంతు మంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. 535 ఇంటూ 2/3 ఎంత వస్తుందమ్మా? 356 మంది. సో మనము రాష్ట్రపతిని తొలగించాలంటే ఈ 535 మందిలో ఎంతమంది ఆమోదించాలి? 2/3 అంటే ఎంతమంది? 357. సో మొదటిగా ఇది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి అమ్మా. మొదటిగా ఇది క్యాలిక్యులేట్ చేసి పెడతారు, ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేసి పెడతారు ఇది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను? రాష్ట్రపతి తొలగింపు తీర్మానం నేను లోక్సభలో ప్రవేశపెట్టా. అయితే లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉంది? లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? 545. ఇందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 10. ఇది తీసేద్దాం. చచ్చిపోయిన వాళ్ళు, రాజీనామా చేసిన వాళ్ళు వచ్చి ఓటేయలేరు కదా, అందుకని ఈ 10 మందిని మనం తీసేయాలి. సో 535 ఉంది. సో మొత్తం ఎంత ఉంది ఇప్పుడు? సభ్యుల సంఖ్య 535. ఇందులో నుంచి ఎంతమంది ఆమోదించాలి? 2/3. 535లో 2/3 అంటే ఎంత? 357. సరే, రాష్ట్రపతి తొలగింపు తీర్మానం పైన మనకి డిస్కషన్ అయింది. నెక్స్ట్ ఓటింగ్ పెట్టారు. డిస్కషన్ అయిపోయింది, నెక్స్ట్ ఓటింగ్ పెట్టారు. ఈ ఓటింగ్కి 530 మంది అటెండ్ అయ్యారు. 530 మంది అటెండ్ అయ్యారు. ఇందులో 510 మంది ఓటేశారు. అయితే ఈ ఓటు వేసిన వాళ్ళు 350 మంది పాజిటివ్గా ఓటేశాడు. అంటే ఏంటి? ప్రెసిడెంట్ని తొలగించండి అని పాజిటివ్గా ఓటేశారు. 200 ఇంకా నెక్స్ట్ ఎంతమంది ఉంటారమ్మా? 350 చేస్తే ఇంకెంతమంది మిగులుతారు? ఇంకొక 160 మిగులుతారు. 160 మంది ఏమో ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొద్దు, నెగిటివ్. ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొద్దని ఓటేశారు. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ని తొలగించగలమా? నో, తొలగించలేదు. ఎందుకు? మనకి మొత్తం సభ్యుల్లో 2/3 అంటే 535లో 2/3 మెంబర్స్ ఆమోదించాలి. 535లో 2/3 అంటే అంత 357. 357 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆమోదం తెలపాలి తొలగింపు తీర్మానానికి. కానీ ఇక్కడ రాష్ట్రపతి తొలగింపు తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలిపారు? 350 మంది మాత్రమే. మనకు కావాల్సింది ఎంత? 357. రాష్ట్రపతిని తొలగించగలమా? నో, రాష్ట్రపతిని మనం ఇక్కడ తొలగించలేము. చాలా కష్టం అమ్మా, హైలీ ఇంపాసిబుల్ ప్రెసిడెంట్ని తొలగించడం. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము ప్రెసిడెంట్ రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాం. ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎంతమంది ఓటు వేస్తే రాష్ట్రపతిని తొలగించవచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. అయితే ఇందులో ఖాళీలు తీసేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఖాళీలు లేవనుకో, 0 ఖాళీలు ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుంది? 245. సో ఇది మనకి మొత్తం సభ్యుల సంఖ్య. ఇందులో మనకి ఎంతమంది ఆమోదించాలి? మొత్తం సభ్యుల సంఖ్యలో 245లో ఎంతమంది ఆమోదించాలి? 2/3. 245లో 2/3 అంటే ఎంతమ్మా? 245లో 2/3 అంటే ఎంత? 163. సో అంటే ఈ 245లో 163 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆమోదిస్తే మనము రాష్ట్రపతిని తొలగించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో 245లో 2/3 మెంబర్స్ ఆమోదించాలి. అంటే ఎంతమంది ఓటు వేయాలి అనుకూలంగా? మొత్తం సభ్యులలో 163 మంది అనుకూలంగా ఓటు వేయాలి. 163 లేదా అంతకంటే ఎక్కువ. సరే, రాష్ట్రపతి తొలగింపు తీర్మానం పైన మనకి డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఓటింగ్ పెట్టారమ్మా. ఓటింగ్ పెడితే ఓటింగ్కి 240 మంది అటెండ్ అయ్యారు. ఎంతమంది అటెండ్ అయ్యారు? 240 మంది అటెండ్ అయ్యారు. ఇందులో నుంచి 230 మంది ఓటు వేశారు. ఎంతమంది ఓటేశారు? 230 మంది ఓటు వేశారు. అయితే ఈ 230 మందిలో 150 మంది ఏమో పాజిటివ్గా ఓటేశారు. అంటే ఏంటి? ప్రెసిడెంట్ని తొలగించండి అని 150 మంది పాజిటివ్గా ఓటేశారు. అయితే 80 మంది మాత్రము ప్రెసిడెంట్ని తొలగించవద్దు అని నెగిటివ్గా ఓటేశారు. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ని తొలగించవచ్చా? లేదు. మనకి ఎంత కావాలి? ఎంతమంది అనుకూలంగా ఓటేస్తే మనం ప్రెసిడెంట్ తొలగించగలం? 245లో 2/3 అంటే 163 మంది అనుకూలంగా ఓటేస్తే మనం తొలగించగలం.
కానీ ఇక్కడ ఎంతమంది ఓటు వేశారు రాష్ట్రపతిని తొలగించాలని? 150 మంది. 150 మంది రాష్ట్రపతిని తొలగించాలని ఓటు వేశారు. మనకు కావాల్సిన సభ్యుల సంఖ్య వచ్చిందా? నో, రాలేదు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం తొలగించలేము. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తొలగింపు తీర్మానానికి సంబంధించిన ప్రొసీజర్ జరుగుతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో చూడండి, రెండింటినీ కంపేర్ చేసుకోండి, అర్థమైపోతుంది. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా అడిగాడు అనుకో, సో మనకి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల మెజార్టీని సాధించడం ఈజీ, కానీ రాష్ట్రపతికి సంబంధించిన 2/3 మెజార్టీని సాధించడం చాలా కష్టం. అందుకే మీకు ఎగ్జామ్లో ఎవరైనా అడిగితే ప్రెసిడెంట్ని రిమూవ్ చేసిన విధంగా ఎవరినైనా రిమూవ్ చేస్తారంటే నో అని చెప్పండి. ఎందుకు? మన పార్లమెంటు తొలగించే వారి అందరిలో కల్లా, మన పార్లమెంటు చాలా మందిని తొలగిస్తుంది, వాళ్ళందరిలో కల్లా అతి కష్టం మీద ఎవరిని తొలగిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంటు అతి కష్టం మీద తొలగించేది ఎవరిని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మాత్రమే తొలగిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ప్రెసిడెంట్కు సంబంధించినటువంటి 2/3 మెజార్టీ. ఓకేనమ్మా. అబ్సల్యూట్ మెజారిటీ, దీన్నే మనం తెలుగులో సంపూర్ణ మెజారిటీ అంటాం. సంపూర్ణ మెజార్టీ అంటాం. సంపూర్ణ మెజార్టీని ఎక్కడ ఉపయోగిస్తాం? పార్లమెంట్లో ఎవరిని తొలగించడానికి ఉపయోగించాం. సంపూర్ణ మెజార్టీని మనం పార్లమెంట్లో ఎవరిని తొలగించడానికి ఉపయోగించము. ఎక్కడ ఉపయోగిస్తాము? జనరల్ ఎలక్షన్స్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు గమనించండి, మనకి యూనియన్ కేంద్రంలో ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి? లోక్సభ జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సంపూర్ణ మెజార్టీ అంటే అబ్సల్యూట్ మెజార్టీని సాధిస్తుందో, చూడండి ఎక్కడ ఉపయోగిస్తున్నా? జనరల్ ఎలక్షన్స్. లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సంపూర్ణ మెజార్టీని సాధిస్తుందో ఆ పార్టీయే మనకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సంపూర్ణ మెజార్టీ అంటే ఎంత? సగానికంటే ఎక్కువ. ఇప్పుడు మీరు గమనించండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాజిక్ ఫిగర్. సో మనకి లోక్సభకి ఎన్ని స్థానాలకు? 545. ఇందులో ఏదైనా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని రావాలి? 273. 545లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? 2/3 కదా అది. సో ఇక్కడ మనం జనరల్ ఎలక్షన్లో ఉపయోగిస్తామమ్మా. సో కేంద్రంలో ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి? లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందో ఆ పార్టీయే మనకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సంపూర్ణ మెజార్టీ అంటే ఏంటి? మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ. అలాగే రాష్ట్రాల్లో చూడండి, రాష్ట్రాల్లో మనకి ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి? లెజిస్లేటివ్ అసెంబ్లీ మెజార్టీ అంటే విధానసభ లేదా శాసనసభ. విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందో ఆ పార్టీ మనకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి అమ్మ, ఏపీ విధానసభ స్థానాలు ఎన్ని? 175. ఇందులో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 89. అవునా కాదా? 89ఏనా? 88. అవునా? అంతే కదా, 88 రావాలి. సో 175లో సగానికంటే ఎక్కువ అంటే 88, సగానికంటే ఎక్కువ రావాలి. మొన్న వైసీపీ పార్టీకి ఎన్ని వచ్చాయి? అమ్మా 151 వచ్చాయి. అంటే సగానికంటే అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిందా లేదా? సంపూర్ణ మెజార్టీ అనేది వచ్చిందా లేదా? వచ్చింది. సో దీన్ని మనము అబ్సల్యూట్ మెజార్టీని పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎవరిని తొలగించడానికి ఉపయోగించము. రాజ్యాంగంలోని ఏ అంశాలని కూడా అమెండ్ చేయడానికి ఉపయోగించము. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? కేవలం జనరల్ ఎలక్షన్స్లో మాత్రమే ఉపయోగిస్తాం. దట్స్ ఇట్.